ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. టీమిండియా జెర్సీ ఇచ్చారు, ఐర్లాండ్ టూర్కు తీసుకువెళ్లారు. చివరి నిమిషం వరకు ప్లేయింగ్ 11లో ఉంటారనేటువంటి ఒక భరోసా ఇచ్చారు. కానీ టాస్ వెయ్యగానే వైభవ్ సూర్యవంశీ టీంలో లేడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆడితే చూద్దామని ఇండియా జెర్సీలో టీమిండియా నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఐర్లాండ్తో జరుగుతున్నటువంటి మొదటి టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టేశారు. 15 సంవత్సరాల పిల్లోడు విదేశాల్లో ఒక అంతర్జాతీయ జట్టు మన టీమిండియా మెయిన్ టీంలో సెలెక్ట్ అయిపోయి జెర్సీ వేసుకొని ఆ యొక్క విధ్వంసం ఏ రకంగా ఉంటుందో మొదటి మ్యాచ్లో అరంగేట్రం అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లో అని చెప్పేసి అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటే వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టేశారు. ఈ మ్యాచ్లో తనని తీసుకోలేదు. ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, అక్షర్ పటేల్, శివన్ దుబే, ఇలా మళ్ళీ హర్షిత్ రాణా కూడా చాలా కాలం తర్వాత బ్యాక్ అయ్యాడు తన ఇంజురీ నుంచి కోలుకొని. సో ఇలా ప్లేయింగ్ 11 తీసుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీని మాత్రం మొదటి మ్యాచ్లో అయితే పక్కన పెట్టారు. మరి ఎందుకు ఏంటనేది మాత్రం ఇంకా తెలియదు. దానికి గల కారణాలకి కెప్టెన్ చెప్పింది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ వైభవ్ సూర్యవంశీ గురించి, హీఈస్ ఏ గన్ ప్లేయర్ నో డౌట్, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తనకి ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కపుల్ ఆఫ్ లాస్ట్ మ్యాచెస్ సిరీసెస్లో ఆడినటువంటి వ్యక్తులు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి వారితోనే మూవ్ అవుదామని చెప్పేసి ఆలోచనతోటి ఆ టీంని జీనియస్ టీంతో ముందుకు వెళ్తున్నా. ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ కూడా ఈ సిరీస్లో తను ఆడడం ఖాయం అన్నట్టుగా చెప్పాడు. బట్ ఫస్ట్ మ్యాచ్లో అయితే అవకాశాన్ని కల్పించలేదు. బట్ ఈ యొక్క విషయం అయితే సరే, ఎవరాడినా ఏమైనా కూడా మన ఇండియా గెలవాలి, మనం టీమిండియా అద్భుతంగా రాణించాలని కోరుకుంటాం. కానీ అందరితో పోలిస్తే వైభవ్ సూర్యవంశీ టాపిక్ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఐపీఎల్లో తను చేసిన విధ్వంసము, ఏ టీంలో తను చేసినటువంటి శ్రీలంక ఏతో ఆడినటువంటి ఏ టీంలో కూడా చేసిన విధ్వంసము, తనొక డిఫరెంట్ పీస్. 15 సంవత్సరాల స్కూల్కి వెళ్ళేటువంటి వయసులో పెద్ద పెద్ద ప్లేయర్లు వెస్టిండీస్లో హిట్టర్స్, పించ్ హిట్టర్స్ ఎలా ఉంటారో అంత అద్భుతంగా బంతిని బాధతో సిక్సర్లు కొట్టేటువంటి వైభవ్ సూర్యవంశీ మెయిన్ టీంలో మొదటిసారి అంతర్జాతీయ జట్టుతోటి ఆడుతున్నటువంటి మ్యాచ్ని మొదటి మ్యాచ్లో చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకైతే మొదటి మ్యాచ్లో నిరాశ మిగిలింది. మొదటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని తీసుకోలేదు. మరి మిగతా ఇంకా 2 టీ20లు ఉన్నాయి కాబట్టి దాంట్లోనైనా వైభవ్ సూర్యవంశీని తీసుకుంటారా? ఇప్పుడు అభిషేక్ను సంజు శాంసన్ ఓపెనింగ్గా వెళ్ళేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో మరి ఈ పేరు అలానే సక్సెస్ఫుల్గా అయితే మరి అకామిడేషన్ ఎక్కడ చేస్తారు వైభవ్ సూర్యవంశీకి? వీళ్ళిద్దరిట్లో సంజుని ఏమైనా బ్యాక్ ఎండ్ తీసుకొస్తారా? ఇలా ఎట్లా సర్దుబాటు చేస్తారనేది కూడా ప్రశ్నగా మారింది. బట్ చాలామంది చెప్తున్నారు మిడిల్ ఆర్డర్లో 3 ఆల్రౌండర్ని తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వీరు 3 ప్లేస్లో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఇన్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తనను ఎందుకు పక్కన పెట్టారనేటువంటి కామెంట్స్ కూడా కొంతమంది చేస్తున్నారు. బట్ మేబీ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి, మొదటి అంతర్జాతీయ టూర్ కాబట్టి, అంటే మెయిన్ టీం నుంచి తను ఏ టీంలో అండర్ 19లో చాలా విదేశాలకి వెళ్ళి అక్కడ ఆడాడు. కానీ అవతల ఒక మెయిన్ టీంలో విదేశాలకు వెళ్ళినటువంటి మొదటి టూర్, మొదటి మ్యాచ్ కాబట్టి, సో మొదటి మ్యాచ్లో అట్మాస్ఫియర్ చూసి అక్కడ పరిస్థితులను చూసి నెక్స్ట్ మ్యాచ్ కానీ తర్వాత అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ప్రెజర్ ఏమైనా ఉన్నా కూడా మొదటి మ్యాచ్లో విఫలమైతే దాని ఎఫెక్ట్ అనేది ఇండైరెక్ట్గా ప్లేయర్ మీద పడుతుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ కలిగించకుండా తన మీద ఈ ఒక్క మ్యాచ్లో తనని అన్ని అబ్జర్వేషన్ చేసేలాగా తనను పక్కన పెట్టారా అనేటువంటి ఆలోచన కూడా ఒకటి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ఫ్యాన్స్కి అయితే నిరాశ మిగిలింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడట్లేదు. ఇప్పటికే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి టీమిండియా మొదటి మ్యాచ్ కంటిన్యూ చేస్తుంది. మరి ఈ మ్యాచ్ తర్వాతనైనా వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ మ్యాచ్లో అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.